గ్రామీణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పూడూరు మండల పరిధిలోని కండ్లపల్లి గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికి దశల వారీగా బీటీ రోడ్డు అమలు చేయిస్తానని తెలిపారు. అదేవిధంగా నిజాంపేట్, మేడిపల్లి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. 4 లైన్ల రహదారులు శాంక్షన్ గురించి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వెంటనే అమలు చేయిస్తారని తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల ఎంపీడీఓ పాండు, సొసైటీ డైరెక్టర్ శ్రీశైలం, మాజీ ఎంపీడీసీ శ్రీనివాస్ గుప్తా, అబ్రహం గౌస్, కృష్ణ, కుమార్ గౌడ్, సురేందర్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ షకీల్, ఆనందరావు, భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పక్క జరుగు వీళ్ళందరూ ఫోటో తీసుకురండి. కండ్లపల్లి గ్రామానికి పూడూరు మండల్ బీటీ రోడ్డు పనులు పూర్తి చేస్తున్న సందర్భం లోపల పరిగి నియోజకవర్గ ప్రధానికానికి ప్రతి గ్రామానికి ప్రతి తాండకు కూడా దశల వారీగా బీటీ రోడ్లు వేయడం అనేది పూర్తి చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు నిజాంపేట్ మేడిపల్లి దగ్గర కూడా బ్రిడ్జ్ కూడా వర్క్ కన్స్ట్రక్షన్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. నియోజకవర్గంలో ఎక్కడైతే బ్రిడ్జిలు ఖరాబ్ అయిపోయినాయో, కాలువల్లాగా వాడుతున్నాయి, రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి బ్రిడ్జ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా మన లాల్పాడ్ నుంచి అంగడ్చిట్టంపల్లి వరకు కంకల్ దగ్గర మనం పని స్టార్ట్ చేసినాం. పని చాలా ముమ్మరంగా నడుస్తుంది, డబల్ రోడ్ పనులు. ఇంకా దాన్ని అంగడ్చిట్టంపల్లి వరకు కొనసాగిస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ, పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని R&D రోడ్లను కూడా 4 లైన్ల రహదారులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం ఇచ్చినాను. తొందరలోనే అన్నీ కూడా శాంక్షన్ అయిపోతాయి. ఎందుకంటే చాలా బాధాకరం, నిన్న మన మేడికొండ నుంచి గంగుపల్లి నుంచి 3 విద్యార్థులు కొత్తగడిలో వాళ్ళ యొక్క పాఠశాలకు వెళ్తున్న మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయి పూడూరు గేట్ దగ్గర చనిపోవడం